నమస్తే, నేను జిఆర్ మహర్షి. వైఎస్ జగన్ గారు 8వ తేదీ అంటే రేపు మంగళవారం రోజు రాప్తాడు నియోజకవర్గంలోకి పాపిరెడ్డి గారిపల్లి అనే గ్రామాన్ని సందర్శించి ఈ మధ్య హత్యకు గురైనటువంటి లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అయితే జగన్ గారి పర్యటనని పోలీసులు అనేక ఆంక్షల మధ్య అడ్డుకుంటున్నారు అనేది ఒక సమాచారం. చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ నిర్మించడానికి అనుమతి ఇవ్వలేదని, అట్లనే కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్యన ఎక్కడో హెలిప్యాడ్ నిర్మించేదానికి అవకాశం ఇచ్చారని భారీగా వైఎస్ అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళెవరూ కూడా తరలి రాకుండా ఉండేందుకు పోలీసులు ఆంక్షలతో పాటు భారీగా బందోబస్తుతో ఏర్పాటు చేసి వీళ్ళని ఎవరిని రాకుండా చేస్తారు, అడ్డుకుంటున్నారు అనేది వైసీపీ నాయకుల విమర్శ, ఆరోపణ. అది ఏంటి, ఇంత ముందు కూడా జగన్ గారు అనేక చోట్ల పర్యటించారు కదా, ఇక్కడే ఎందుకు ఈ కొంచెం సీరియస్గా ఉంది వ్యవహారం అంటే ఇది సెన్సిటివ్ నియోజకవర్గం. ఇంత మునుపు కూడా జగన్ గారు పరామర్శించడానికో లేదా తమ వాళ్ళని చూడడానికో వెళ్ళారు, కానీ ఆయన న్యాచురల్గానే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విపరీతంగా జనం వస్తారు. ఓడిపోయినప్పటికీ 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఆయన బలం ఏమీ తగ్గలేదు, ఆయన అభిమానులు ఏమీ తగ్గలేదు అనేది ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ విపరీతంగా జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి జగన్ గారి పర్యటన అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ. ఎందుకంటే ఇంత మునుపు కూడా మనం గమనించాము, రాప్తాడులో జరిగినటువంటి భారీ సభలో ఎన్నికలప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు, అసలు ఆశ్చర్యపోయేంత జనం వచ్చారు. కానీ అఫ్కోర్స్ రాప్తాడులో కూడా ఓడిపోయింది అనుకోండి వైసీపీ. అది పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు ఇంత అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గమే ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఇది పునర్విభజనకు ముందు పెనుగొండ నియోజకవర్గంగా ఉండేది. పరిటాల వర్సెస్ మద్దెల చెరువు సూరి, ఇలా చాలా కాలం ఫ్యాక్షన్లు నడిచింది. అటు ఇటు చాలామంది పోయారు. టీవీ బాంబు పేలింది, కారు బాంబు పేలింది. చాలా పరిటాల రవి గారి హత్య కూడా జరిగింది. హత్య తరువాత సునీత గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు, ఆమె గెలుపొందారు. ఇదంతా జరిగింది. ఈ మధ్యకాలంలో చెప్పాలంటే ఒక 10 ఏళ్ల కాలం నుంచి పెద్దగా ఆ నియోజకవర్గంలో మామూలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఏదో మాట అనుకోవడము, చిన్న చెదురుమదురు సంఘటనలు ఇవన్నీ ఉంటాయి. కానీ పెద్దగా మళ్ళీ పాత ఫ్యాక్షనిజం పురివిప్పినట్లుగా కానీ, పెద్దగా గొడవలు జరిగి ఘర్షణలు జరిగి హత్యలు జరిగినట్టుగా కానీ మనకేం పెద్ద దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే లింగమయ్య అనే ఆయన హత్య జరిగింది. ఈ హత్యని ఎవరో కాదు, పరిటాల వాళ్ళే దగ్గరుండి, వాళ్ళ హ్యాండ్ ఉంది దీంట్లో, వాళ్ళ మనుషులే వాళ్ళ బంధువులే చేయించారనేది తోపుదుర్తి ప్రకాష్ గారి ఆరోపణ. తోపుదుర్తి బ్రదర్స్ వాళ్ళ ఆరోపణ. మాకేం సంబంధమయ్యా, అది మామూలుగా ఏదో గ్రామ స్థాయికి సంబంధించి ఏవో గొడవలు ఇలా జరిగాయి, మేము ప్రశాంతత కోరుకుంటున్నాము, మాకేం అవసరం లేదు. ఈ 10 ఏళ్లలో రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అన్నీ పోయినాయి. లేని ఫ్యాక్షన్ రాజకీయాలని ఇప్పుడు మీరు తీసుకొచ్చి మళ్ళీ దాని ఇష్యూ చేయొద్దండి అని సునీత గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె కొన్ని క్వశ్చన్స్ చేశారు. అవును, రవి హత్యకు సంబంధించి మీరు సమాధానం చెప్పండి, దాంట్లో జగన్ పాత్ర ఉంది అన్నట్టుగా ఆమె ప్రెస్ మీట్లో ఆరోపిస్తే వీళ్ళేమన్నారంటే, ఆయమ దివాకర్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నట్టు మీరు ఆ రోజు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు కదా, దాని మీద సిబిఐ విచారణ కూడా జరిగింది, అన్నీ జరిగిపోయినాయి, మీరిద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు కదా, మీరు ఆయన కూడా సమాధానం చెప్పాలని మీరు అడగాలి కదా అన్నట్టుగా వీళ్ళు ఏదో దానికి కౌంటర్ ఇచ్చారు. సరే, టీవీ బాంబు అని వీళ్ళు పదే మాట్లాడితే, లేదు మరి అప్పుడు కారు బాంబుకు కూడా అనేక మంది అమాయకులు చనిపోయినారు కాబట్టి దానికేం సమాధానం చెప్తారని ఆమె అన్నారు. సరే, ఇదంతా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ లింగమయ్య అనే ఆయన హత్య జరిగింది. సెన్సిటివ్గా అంటే ప్రతిదీ అక్కడ సెన్సిటివ్గా ఉంటుంది. మొన్న జరిగిన ఆ ఎంపీటీసీకి సంబంధించి కానీ ఏదైనా కానీ ఇరువైపులా కొంచెం బలంగా ఉంటారన్నమాట. ప్రెస్టీజియస్గా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. ఆ హత్య కంప్లీట్గా టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చేసిన పరిటాల సునీత గారు లేదా వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ మద్దతుతో జరిగినటువంటి హత్య అనేది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడు జగన్ గారే నేరుగా పరామర్శకు వస్తున్నారు. ఆయన వస్తే అక్కడ ఇంకొంచెం మరింత వాతావరణం మరింత ఘర్షణగా, అంటే మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి సహజంగానే దాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాళ్ళు చేయాల్సిన చర్యలన్నీ తీసుకుంటారు. వీళ్ళు జగన్ పర్యటన మీరు అడ్డుకోలేరు, జగన్ పర్యటన ఏ రకంగా అడ్డుకుంటారు, ఇది పోలీసుల కుట్ర లేదా, ఇప్పుడు పోలీసులకు చాలా చిత్రమైన సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కొన్ని వేల మంది వచ్చేసి
అక్కడ ఏదైనా ఘర్షణలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని అరికట్టాలంటే ముందు అంతా జనం అక్కడ మొబిలైజ్ కాకుండా చూసుకోవడం అనేది వాళ్ళ ముందున్న ఇష్యూ. కానీ మీరు జనాన్ని ఆపే కొద్దీ ఏమవుతుందంటే కేవలం ఇది పోలీసులు కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, జగన్ పర్యటనను ఆపేస్తున్నారు, జగన్ పర్యటనకు అడ్డంకులు కలిగిస్తున్నారు అనే విమర్శ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి, లేదంటే ఈ విమర్శను ఎదుర్కోవాలి. సరే, జగన్ గారు వస్తారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. సహజంగానే కొన్ని వేల మంది అక్కడ గుమిగూడే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదో చెప్తారు. జనరల్గా ఇదంతా కూడా కుట్రతో జరిగిన హత్యలు, కేవలం రాప్తాడు ఎమ్మెల్యే సునీత గారి అండతో జరిగిన హత్యలని ఆయన విమర్శిస్తారు. దాని మీద ఇంకేదో విచారణ అవి ఇవి జరుగుతాయి. ఇదంతా ఓకే. సరే, పాలిటిక్స్ ఈజ్ ఓకే. ఆయన వస్తారు, వెళ్ళిపోతారు, ఏదో జనం వస్తారు, పోలీసులు ఏదో కంట్రోల్ చేస్తారు. ఇక్కడితో ఇది ఆగేది అయితే ఏ సమస్య లేదు. కానీ జనానికి ఏమిటి భయం అంటే గతంలో వాళ్ళు చాలా చూశారు కదా, ఒక 20-30 ఏళ్ల రాజకీయాన్ని ఆ నియోజకవర్గంలో చూశారు, పెనుగొండ నియోజకవర్గంలో. తర్వాత రాప్తాడు చూసిన తర్వాత జనంలో ఉన్న భయం ఏమిటంటే, గ్రామాల్లో ఉన్న భయం ఏమిటంటే, ఇది అక్కడితో పాపిరెడ్డిపల్లి లింగమయ్య హత్యతో ఆ కేసుతో అక్కడితో ఆగిపోతే ఏ సమస్య లేదు. ఇది ప్రొలాంగ్ అయిందనుకోండి, ఇది అట్లనే ఇంకా గ్రామాల్లో మళ్ళీ కక్షలు, మళ్ళీ ఫ్యాక్షన్లు, మళ్ళీ గొడవలు, గ్రూపులు, తగాదాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతే ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మళ్ళీ ఉద్రిక్త వాతావరణాల మధ్య ఇరువైపులా అటు ఇటు మోహరించే ఒక పరిస్థితి వస్తే జనానికి, మామూలు సామాన్య జనానికి ఇబ్బంది. ఎందుకంటే సామాన్య జనం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటారు తప్ప, అవును లేదు మా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ బలంగా ఉండాలి, మేము ఇటువైపు ఉంటాం, మీరు అటువైపు ఉండండి అని ఏం అనుకోరు జనం. జనానికి ఏదో తమ వ్యవసాయ పనులు జరగాలి, ఇవి జరగాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, అది సమస్య కాదు. ఇప్పుడు ఇరువైపులా దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకోవడం, అదే కాకుండా మళ్ళీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా విపరీతంగా చేసుకుంటున్నారు. తోపుదుర్తి బ్రదర్స్ మీద ఏవో పోస్టింగ్లు పెట్టి ఏవో ఆరోపణలు చేశారు, వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. అంటే చివరికి పర్సనల్గా కూడా పర్సనల్ డ్యామేజ్కి కూడా వెళ్ళిపోయారు అనమాట. అంటే మీకు వాళ్ళతో పరిచయాలు, వీళ్ళతో సంబంధాలు అనే స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఇంకా సోషల్ మీడియా ఉన్నప్పుడు దానికి ఏమో అడ్డుమదుపు ఏముంటుంది, కంట్రోల్ ఏముంటుంది. కాబట్టి వీళ్ళు రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేసుకున్నా ఎవరికేం ఇబ్బంది లేదు. కానీ సామాన్య జనానికి ఇబ్బంది కలగకుండా, ఈ ఫ్యాక్షన్ అనే భూతాన్ని మళ్ళీ లేపకుండా, నిద్ర లేపకుండా, ఇరువైపులా కూడా సంయమనం పాటించి, ఇరువైపులా కూడా బాధ్యతగా ఉండాలని సామాన్య జనము, మామూలు అంటే ఈ రాజకీయాలతో సంబంధం లేని సాధారణ జనము ఇప్పుడు కోరుకుంటున్నారు. మరి రాప్తాడు నియోజకవర్గంలో రేపు జగన్ గారు వస్తే పరిస్థితి ఏంది, ఎట్లుంటుంది, ఏమి, ఇరువైపుల నుంచి మోహరిస్తారా, లేదంటే పోలీసులు దాన్ని అంతా నార్మల్గానే ట్రీట్ చేసి పంపించేస్తారా అనేది మనం బయట చూడాలి. థ్యాంక్ యూ.